వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్రం ఆపదలో ఉందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి శూన్యంగా మారుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పాలనపైన నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన దెబ్బ కొట్టారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించిన హరీష్ రావు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధికి చెడు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు చెప్పిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62% వృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024 నుంచి 2025 సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93% పడిపోవడం కనిపిస్తుందన్నారు. ఈ పరిస్థితి ఆపద్ధర్మంగా తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రాష్ట్ర అభివృద్ధికి గండి పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ప్రశ్నించిన హరీష్ రావు ప్రధానంగా హైడ్రా అంశాన్ని, మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో దుర్వినియోగ చర్యలను, మెట్రో రూట్లలో అనవసరమైన మార్పులను ప్రశ్నించారు. అంతేకాదు ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయడం వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని నాశనం చేసే విధంగా హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. పేద మధ్య తరగతి వాళ్ళ ఇళ్లను కూల్చివేయడం, ఇక మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో చేసినటువంటి దుర్వినియోగ చర్యలు ఇవన్నీ అభివృద్ధికి విఘాతం కలిగించాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయేలా చేశాయని హరీష్ రావు పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్పై విశ్వాసం పోయేలా చేశాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి మార్గాన్ని ప్రదర్శిస్తుంది అన్న విషయం ఈ పరిణామాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని నిలబెట్టాలని భావిస్తే మౌలిక సదుపాయాలపైన దృష్టి సారించి స్పష్టమైన మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. తాము ప్రారంభించిన అభివృద్ధి ప్రణాళికలను పక్కన పెట్టి మంచి అవకాశాలను కోల్పోతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రగతికి బాటలు వేయాలి అనే తీసుకోవాల్సి ఉంటుందని ఈ పోస్ట్ ద్వారా హరీష్ రావు స్పష్టం చేశారు.